అంటే ఆహ్, నిన్న మేకి 25కి 14 ఇయర్స్ ఎళ్లి 15థ్ ఇయర్‌లో అడుగుపెట్టాము. మ్యారేజ్ యానివర్సరీ అయింది. 15 ఏళ్లలో ఆహ్, నాకు ఇది నా ఒక్క అనుభవం చెప్తుందప్పా. మనం సహాయం జేస్తాం. ఆహ్, ఎదుటోడు బాధ చూసి. కానీ ఆ సహాయం అనేది మన చావు కోరుకుంటుంది. మనం అడిగితేనేమో ఎప్పుడు చంపేయాలా? ఎప్పుడు వాళ్ళకి నష్టం చేయాలా అని జూస్తారు ఎగనెస్టోళ్ళు. ఇది నా అనుభవం చెప్తుంది. ప్లీజ్ ఏమన్నా సహాయం చేయాలంటే ఆహ్, బట్టల పరంగానో, తిండి పరంగానో, వాటర్ పరంగానో అది చేయండి చాలు. దేవుడు గూడా చల్లగా చూస్తాడు. అవి చాలు. ఒకళ్ళకి డబ్బులిచ్చి, ఒకళ్ళకి బంగారం ఇచ్చి, వాళ్ళకి మనం శత్రువులయ్యే కంటే మనం ఎంతలో ఉండాలో అంతలో ఉంటేనే మంచిది. ఇది నా ఒక్క అనుభవం చెప్తుంది. ఇంతకంటే ఎక్కువేం చెప్పలేను నేను. ఒక్కోసారి నాకు జరిగిన అన్యాయానికి అన్నం గూడా పెట్టకూడదు, మంచినీళ్ళు కూడా ఇవ్వకూడదు అనిపిస్తది. కానీ మనం చేసుకున్న కొన్ని బుక్స్‌లో ఉంటది గదా! అన్నదాత సుఖీభవ, ఆహ్, వస్త్రదానం, గంగదానం ఇవన్నీ చిన్న చిన్నయే కాబట్టి చేయాలనున్నా మనసు అంగీకరించదు. మన పాస్ట్ ఏం జరిగిందో అది గుర్తొచ్చేసిద్ది. పోనీలే దేవుడే ఉన్నాడని మళ్ళీ కంటిన్యూ అవుతాం. అందుకనే నాలాగా తప్పెవరు చేయొద్దబ్బా! ఎవ్వరైనా మనీ పరంగా అస్సలు చేయొద్దు. గోల్డ్ పరంగా ఇంకా చేయొద్దు. మీకు సహాయం చేయాలనిపిస్తే వాళ్ళ దగ్గర నుండి గట్టి ప్రూఫ్స్ తీసుకోండి మీరు. ఆ! అది లక్షల్లో ఉంటదా? ఇల్లు ఏదో కాగితాలుంటాయి, భూమి స్థలాలుంటాయి. ఆహ్, చిన్న చితకా ఉంటాయి కదా! అలా తీసుకోండి మళ్ళీ రిటర్న్ ఇచ్చేయండి. డబ్బు దగ్గర చంపుకొని నరుక్కోవడం అయ్యే జరుగుతాయి గానీ, మంచిగా ఒకళ్ళు లేరు. అది. ప్రస్తుతం ఇదే జరుగుతోంది లోకంలో. పాత రోజులు గాదు. కడుపులో ప్రేమ, అనురాగం, ఆప్యాయత చూసి పిలిసి మంచినీళ్ళిచ్చి భోజనం పెట్టడానికి. ఆ రోజులు పోయినియి. ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఎంతకొస్తుంది, ఎంతకు దొరుకుతుంది, ఎన్ని కేజీలు దొరుకుతుంది అని చూసుకోవటమే మనం. జన్మకి ఎప్పుడు మారిద్దో గానీ మారేదట్టు లేదు లోకం. అందుకే నాకొక గుణపాఠం అయింది. దయచేసి అలా ఎవరు చెయ్యొద్దు. ప్లీజ్. అన్నం పెట్టి చెయ్యనే నరికేసే రోజులు. అందుకే ఎంతవరకు ఉండాలో అంతవరకే. అది మన భర్త, మన పిల్లలు, మన ఫ్యామిలీ చాలు. మన దేవుడు చాలు. ఏ దేవుడు